తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తోంది మైనావతి. జీ బుల్లితెరపై సరికొత్తగా రాబోతున్న రుణానుబంధం సీరియల్లో ఒక మెయిన్ క్యారెక్టరే మైనావతి. మైనావతిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చేస్తున్నారు నీలిమారాణి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం వరకు ఎన్నో సీరియల్స్ లోను సినిమాల్లోనూ నటించి ఈమె ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ మైనావతి క్యారెక్టర్ ద్వారా మళ్ళీ నెగిటివ్ రోల్లో విలన్ గా ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రుణానుబంధం ధారావాహికకి మెయిన్ అట్రాక్షనే ఈ మైనావతి. పేదవాళ్ల మీద అసహ్యం, అహంకారమే ఆభరణంగా ఈ మైనావతి క్యారెక్టర్ ప్రేక్షకులని అలరించబోతోంది. కన్న కూతురని తెలిసాక కూడా కష్టపెట్టే ఇలాంటి క్యారెక్టర్ వెరైటీగా అలరించడానికి మైనావతి వచ్చేస్తోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత నీలిమారాణి తెలుగు బుల్లితెరపై జీ తెలుగు ద్వారా మళ్లీ వస్తున్నారు. సతీష్, అనాగా గౌడ, నందన్ లోగనాథన్ ఇలా ఎంతో మంది ఈ సీరియల్లో అలరించబోతున్నారు. రుణానుబంధం సరికొత్త సీరియల్ మరికొన్ని రోజుల్లో జీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. గతంలో జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన కొత్త బంగారం సీరియల్ కి రీమేక్ గా ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో ప్రియా పోషించిన భువన క్యారెక్టర్ నే ఇప్పుడు మైనావతిగా నీలిమారాణి పోషించబోతున్నారు. కొత్త బంగారంలో ప్రియా ఆమె నటనతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు. మరి అదే క్యారెక్టర్ ని మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీలిమారాణి మైనావతిగా ఎలా ప్రేక్షకులని అలరిస్తారో చూడాలి. రుణానుబంధం సరికొత్త సీరియల్లో మైనావతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మైనావతి కథ ఏంటి? ఇంతకీ మైనావతికి పేదవాళ్ళంటే ఎందుకు అసహ్యం? ఇలాంటివన్నీ తెలియాలంటే చూడాల్సిందే మన సరికొత్త సీరియల్ రుణానుబంధం జీ బుల్లితెరపై అతి త్వరలో వచ్చేస్తోంది. కాచుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.